హాయ్ అండి. రాజమండ్రిలో బాలాజీ బేకరీకి వెళ్ళకుండా ఉంటే ఎలా చెప్పండి. శ్యామలా థియేటర్ ఎంత ఫేమస్ రాజమండ్రిలో, కొట్వల్ బస్ స్టాండ్ ఎంత ఫేమస్, బాలాజీ బేకరీ కూడా అంతే ఫేమస్ కదా. కేక్స్, పేస్ట్రీస్, ఇంకా అన్ని రకాల ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. చాలా టేస్ట్, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ కొంటున్నామో, ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నామో కదా. బాగా డెవలప్ కూడా చేశారు ఈ మధ్య అంటే అది రీసెంట్ ఇయర్స్లో. మేమైతే వెళ్ళామండి, మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా బాలాజీ బేకరీకి వెళ్ళాము. మేమైతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా దిల్ పసంద్ అయితే తెచ్చుకుంటామండి. పూణేకి తెచ్చుకున్నది చక్కగా ఒక 2 వీక్స్ వరకు ఉంటుంది. అన్నాళ్ళు ఉండదులేండి, కానీ లోపలనే తినేస్తాం. కానీ బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా 2 వీక్స్ వరకు ఉంటుందండి. ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర, భలే టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం అక్కడ లావా కేక్ ఏదో ట్రై చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా అందులో వెజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వెజ్ మంచూరియా కూడా ఉంటుంది. నేను ఒక్కసారే ట్రై చేశాను, అది చూసారా ఇది ఎంత క్రీమీగా ఉందో. పేస్ట్రీస్ కూడా ఉంటాయి. మా పాప బర్త్డేకి అక్కడే తీసుకున్నాను. ఇదైతే ఇమ్మంటే చక్కగా వేడి చేసి ఇచ్చారు. ఇంకా నిజంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా సూపర్గా అనిపించిందండి. మీరు ఎప్పుడైనా ఈ బేకరీకి వెళ్ళారా, ట్రై చేశారో లేదో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి. అన్నట్టు రాజమండ్రి విశేషాలు, పూణే విశేషాలు, మా చెల్లి వాళ్ళు ఉంటారు కాబట్టి హైదరాబాద్ విశేషాలు అన్నీ తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక్కసారి పాత వీడియోస్ అన్నీ కూడా చూసేస్తే మీకు బోల్డ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెలియచ్చు, లేదు కొత్త కొత్త వంట రకాలైనా తెలియచ్చు. నేనైతే బయటకు వచ్చాక వీడియో తీస్తానండి. బాలాజీ బేకరీ సూపర్ ఉంటుంది కదా. బాలాజీ బేకరీకి ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్